పోతల పథకాలు మెయింటెనెన్స్ అత్యంత అధ్వానంగా అత్యంత అసమర్థతగా ఉన్న నేపథ్యంలో లింగాల మండలంలో కావచ్చు, వేముల మండలంలో కావచ్చు, అనేక గ్రామాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. వారందరి సమస్యలు విన్నవించడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం వాళ్ళందరి సమస్యలు కూడా విన్నవించడానికి నేను, నాతో పాటు మా సతీష్ రెడ్డి అన్న, వేముల సంబంధించిన రైతులు, లింగాలకు సంబంధించిన రైతులు అందరం కూడా ఇందాక లింగాల కుడికాలువకు సంబంధించిన ఆఫీస్కి వెళ్ళి కుడికాలువలో ఎత్తిపోతల పథకాల పనితీరు ఎంత అధ్వానంగా ఉందో, ఎంత నిర్లక్ష్య వైఖరితో ఉందో వారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యంగా ఎంత మొద్దు నిద్రలో అధికార యంత్రాంగము, ఈ అధికార పార్టీ ప్రభుత్వం ఉందంటే, ఒక పక్కేమో ఎక్కడ స్టేజ్ ఎక్కినా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, లింగాల మండలంలో అరటి గురించి మాట్లాడతారు, స్టేట్లోనే హైయెస్ట్ జీడిపి అంటారు లింగాల మండలానికి సంబంధించి. ఈరోజు అదే లింగాల మండలానికి సంబంధించిన రైతులు నీళ్లు లేక అరటి రైతులు చెట్లకు నీళ్లు అందించలేక తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే ఒక్కొక్క రైతు ఉన్న బోర్లలో పైపులు కిందికి దించుకోవడము, లేకుంటే కొత్త బోర్లు వేయడము. అంటే ఆ గ్రామాలు కోమనూతల కావచ్చు, ఎగుపల్లె కావచ్చు, దిగుపల్లె కావచ్చు, మురార్చింతలు కావచ్చు, గుణకనపల్లె కావచ్చు, తాతిరెడ్డిపల్లె కావచ్చు, లోపట్నూతలు కావచ్చు, ఈ గ్రామాలన్నీ కూడా నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందంటే, సాగునీటి ఎద్దడి. కొత్త బోర్లు వేసుకోవడము, ఉన్న బోర్లలోనే పైపులు కిందికి దించుకోవడము, కోట్లాది రూపాయలు ఖర్చు అవుతా ఉంది రైతులకు ఈ బోర్లు వేసుకోవడానికి, పని చేయడానికి. ఒక పక్కేమో గిట్టుబాటు ధరలు అరటి పూర్తిగా పతనమైనాయి, మరో పక్కేమో రైతుల మీద ఈ భారం. సిబిఆర్లో 10 టీఎంసీ నీళ్లు ఉండి కూడా ఇంత అధోగతి పట్టడం అనేది కేవలం అధికార పార్టీ నిర్లక్ష్య వైఖరి వల్లనే రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి వెల్దన్ల కెనాల్ దగ్గర 5 మోటార్లు పనిచేస్తే, అదేవిధంగా కుంట దగ్గర 5 మోటార్లు పనిచేస్తే, అదేవిధంగా బియాన్ తాతిరెడ్డిపల్లి దగ్గర 4 మోటార్లు పనిచేస్తే ఈ సమస్య రాదు. అన్ని గ్రామాలకు పుష్కలంగా నీళ్ళు ఇవ్వచ్చు. మోటార్లు కాలిపోతే రిపేర్ చేయించే దిక్కు లేదు. పోనీ మేము ముందుకు వచ్చి రిపేర్ చేపిస్తామంటే లేదు, అధికార పార్టీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలా, వాళ్ళు చెప్తేనే రిపేర్ అంటారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రిపేర్లు చేయరు. మేము ముందుకు వచ్చి ట్రాన్స్ఫార్మర్లు పెడితే అధికార పార్టీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలా, వాళ్ళు చెప్తేనే ట్రాన్స్ఫార్మర్. ఏందండి, నీళ్ళ కాడ గాలి కాడ కూడా మీ చిల్లర రాజకీయం ఏందండి? అసలు బుద్ధుండే ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు నీళ్ళు అందక రైతులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారనేది ఒకసారి మానవత్వంతో ఆలోచించమని చెప్పి వాళ్ళని కూడా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు అధికారులకు స్పష్టమైన అల్టిమేటం ఇచ్చినాం. బియాన్ తాతిరెడ్డిపల్లె దగ్గర, అదేవిధంగా వెల్దన్ల కుంట దగ్గర, వెల్దన్ల కెనాల్ దగ్గర 543 చొప్పున మోటార్లు, కెనాల్ దగ్గర 5, అదేవిధంగా కుంట దగ్గర 4, బియాన్ తాతిరెడ్డిపల్లి దగ్గర 3, 543 మోటార్స్ ఆడే విధంగా వచ్చే బేస్తవారం కల్లా చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు మాకు హామీ ఇచ్చారు. అదేవిధంగా వేముల మండలానికి సంబంధించి భూమయ్య గారిపల్లె, రాచకుంటపల్లెకి కూడా, మరి రాచకుంటపల్లెకి నీళ్ళు ఇవ్వాలంటే భూమయ్య గారిపల్లె పంప్ హౌస్లో 1 మోటార్ పనిచేయడంలా, అవి కూడా వారంలో రిపేర్ చేసి ఎత్తిపోతల పథకాలు ఆన్ చేస్తామని చెప్పి నెక్స్ట్ థర్స్డే లోపల చేయకపోతే మే 1వ తేదీన రైతులందరం ఇక్కడ కూర్చుంటాం. మీరు ఇచ్చిన కమిట్మెంట్లు, చెప్పిన మోటార్లన్నీ రిపేర్ చేయించి ఆన్ చేసే వరకు కూడా ఇక్కడ నుంచి లేసేది జరగదు. ఖచ్చితంగా ఆ మేరకు అధికార యంత్రాంగం పూర్తిగా శ్రద్ధ వహించి ఈ వారం రోజుల లోపల చెప్పిన విధంగా అన్ని మోటార్లు